విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం దొండపర్తిలో ఎమ్మెల్యే గణేష్ కుమార్ ఆధ్వర్యంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. నియోజకవర్గ పరిధిలోని సమస్యలపై ప్రజల నుండి వినతి పత్రాలు స్వీకరించారు. అధికారులతో మాట్లాడి కొన్ని సమస్యల్ని వెంటనే పరిష్కరించారు. మిగిలిన సమస్యల్ని అధికారులకు రిఫర్ చేసి త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు ఎమ్మెల్యే వాసుపల్లి. మంగళవారం జరిగే ప్రజా దర్బారు దొండపర్తి ప్రాంతంలో ఆల్రెడీ ఉదయాన్నే 8:30 నుండి ఆ ప్రాంతంలోని అనేక సమస్యల్ని చూసాము. వాటన్నిటి కూడా పరిష్కారం అందించాము. మెడికల్స్, హౌసింగ్ స్కీమ్స్, రేషన్ కార్డ్స్, అలానే అనేక సమస్యలు, పర్సనల్ సమస్యలు, అదేవిధంగా జాబ్స్, ఇవన్నీ కూడా ఒకటి కూడా పరిష్కారం అందించాము. అలానే కొంతమంది ఫీజులు కట్టలేని పరిస్థితుల్లో ఉంటే స్కూల్ ఫీజెస్ కోసం చెప్పేసి ఒక ఫీజుని 5,000 రూపాయలు, 4,000 రూపాయలు ఏమో మెడికల్ ఫెసిలిటీస్ కోసం చెప్పి అందించడం జరుగుతుంది. 9,000 రూపాయలు. మరి ఇప్పుడు ప్రజా దర్బారు, మత్స్యకారు ప్రజా దర్బారు కూడా జరుగుతూ ఉంది. వాటి మీద దగ్గర ఉండే ముస్లింస్ అందరూ కూడా వచ్చారు. వచ్చి ఆ సమస్యని తెలియజేస్తూ ఉన్నారు. రాత్రిపూట VCTPL నుండి ఏదైతే కంటైనర్ వెహికల్స్ ఉంటాయో అవి అవుట్ సైడ్ రోడ్ నుండి ప్రవేశిస్తూ ఉన్నాయి. ఆ రోడ్డు తార్ రోడ్ కాకపోవడము, రోడ్డు సిమెంట్ బ్రిక్స్తో చేసిన రోడ్డు కాబట్టి అదుర్లు ఎక్కువ రావడం, వైబ్రేషన్స్ రావడం, ఇల్లులు కూడా క్రాక్స్ వస్తూ ఉన్నాయి. నాయిస్ పొల్యూషన్ ఎక్కువ అవుతూ ఉంది, డస్ట్ పొల్యూషన్ ఎక్కువ వస్తూ ఉంది. VCTPL నుంచి కోర్టులోనేమో ఒక 100 feet రోడ్ ఉంది. ఆ రోడ్ని 200 వెహికల్స్ని బోత్ వే తిప్పమని చెప్పడం జరిగింది. దాన్ని ఏ మేరకు అవుతుందా అనేది ఇమీడియట్గా దాన్ని టేకప్ చేస్తామని చెప్పి డిప్యూటీ చైర్మన్ గారు ప్రామిస్ ఇవ్వడం జరిగింది. తప్పకుండా దాని మీద ఏమో స్పష్టి చేస్తాము. ముస్లిమ్స్ అందరికీ కూడా ఉపశమనం కలిగిస్తాము.